స్వామివారి దర్శనలు భక్తులు స్థానికులు గమనించగలమని సందర్భంగా భక్తులకు జరుగుతూ లక్ష పుష్పార్చన స్వామివారి భక్తులు లక్ష్మీ నరసింహస్వామి నమః. రేపు రాబోయే 30వ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి, మనం జనరల్గా వైకుంఠ ఏకాదశిని కూడా అంటాం. దానికి అన్ని వైష్ణవాలయాల్లోనే ఎలా అయితే ఈసారి ఉత్తర ద్వార దర్శనం చేస్తున్నారో అదే రకంగా మన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5:30 గంటల నుండి ఉంటుంది. అయితే ఇది పాత క్రమంలో కాకుండా కొద్దిగా ఆ టైమింగ్స్ అవి మార్చడం జరిగింది. ఇదంతా భక్తులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉదయం నుండి సాయంత్రం వరకు 30వ తేదీ నాడు ఉండడమే కాకుండా 31వ తేదీ నాడు కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుంటారన్న ఉద్దేశంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 2 రోజుల పాటు ఈ దర్శనాలు కల్పించాలని డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఈ దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ ఆలయంలోకి వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు. ఉత్తర ద్వార దర్శనం నుండి వెళ్ళి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఉత్తర ద్వారం ద్వారానే దర్శనం చేసుకోవడానికి భక్తులందరికీ అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అనవసరమైనటువంటి దీనికి